హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్స్ చేయబోతున్నాం. అదేంటి బజ్జీ. అది మన శనగపిండిలో ఉప్పు కారం అవన్నీ కలిపి చేస్తాం కదా, అది కాదు. చెన్నై నుంచి తెచ్చినాం ఈ ప్యాకెట్. ఇది దీంట్లో ఓన్లీ నీళ్ళు పోసి మేము తిక్కి కలుపుకొని మనమే ఏ ఐటమ్స్తో బజ్జీ చేస్తున్నామో అది దాంట్లో నుంచి నూనెలు వేస్తే చాలు, బజ్జీ రెడీ. చూడండి, చూద్దామా ఏమేమి బజ్జీ ఏమేమి చేయబోతున్నామని. నేను కాదు బజ్జీ చేసేది, వేరే ఒకరు చేయబోతున్నాడు. వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అండి, ఇప్పుడు నేను చెప్పినా కదా బజ్జీ నేను చేయబోతున్నాను ఇంకొకరని. ఇంకా మా అత్తమ్మ మా అత్తమ్మ చేయబోతుంది బజ్జీ. చూడండి, ఆనియన్ బజ్జీ కూడా ఇది. ఇంకా మనం గుడ్డు బాయిల్ చేసి కూడా చేయొచ్చు. కాకపోతే మేము అర్జెంటుగా చేసినాం కాబట్టి గుడ్డు బాయిల్ చేయడం లేట్ అవుతుంది. ఈ రెండు ఐటమ్స్ మాత్రం థిక్గా కలిపినాం. దాంట్లో బజ్జీ ముంచి నూనె వేసేది అంతే. దాంట్లో మనం ఇంకా ఎక్స్ట్రా ఏం వేయాల్సిన అవసరమే లేదు. ఇట్లా బ్రౌన్ కావాలి. తింటుంటే చాలా ఎమ్మీగా ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. జస్ట్ రెడీమేడ్ పిండి చూడండి, ఈ కలర్ రావాలి, గోల్డ్ కలర్గా. షేప్ ఎందుకు అవుట్ అయిపోతుంది? ఆనియన్ బజ్జీ కాదు, పకోడా బజ్జీ లాగా అయిపోతుంది. ఈ షేప్ అన్న కరెక్ట్ ఇది ఇస్తారా? ఇది పర్ఫెక్ట్. ఈ బజ్జీ పిండి చెన్నైలో దొరుకుతుందండి. మనం ఏం మసాలా కలపాల్సిన అవసరం లేదు. ఈ ప్యాకెట్లో అన్ని కలిసి ఉంటుంది మసాలాలు. మనము బ్రెడ్ కానీ గుడ్లే కానీ ఉల్లిగడ్డతో కూడా చేసుకోవచ్చు. దీంతో రెడీమేడ్లో అట్లనే ముంచి నూనెలు వేసేది ఒకటి ఉంటుంది, ఇంకా ఏం పని ఉంటుంది దీంట్లో. ఇది బాగా టేస్ట్ ఉంటుంది. ఇది చూడండి, మేము తిని చూపిస్తాం. చూడండి, చూడండి, ఏం చేయాలని అవసరం లేదు. ఇది ఉత్తగా అన్ని కోసి మిక్స్ చేసిన పిండిలో కలిపి, మిక్స్ చేసిన పిండి ఇట్లా చిక్కగా చేసుకోండి. చాలా పలుసగా ఉండొద్దు. అంత మసాలా వచ్చి నీళ్ళు కలిపిందంటే మసాలా వచ్చి బ్రెడ్లే కానీ ఉల్లిగడ్డ కానీ పట్టుకోది. కొంచెం మీడియంగా ఇట్లా కలుపుకొని ముంచి దాంట్లో నూనె బాగా వేడి అయిందంటే ఇచ్చేయండి. అంతే పని, ఇంకేం పని లేదు. పిల్లలు కానీ పెద్దలు కానీ మీరు బాగా తింటారు. ఇంకా మళ్ళా కావాలని అడుగుతారు పిల్లలు. ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. అన్ని చూసిండ్రు, మాకు దయచేసి మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్ని చేయండి. మాకు కమెంట్లా మళ్ళా ఇది ఏంటని చెప్పేసి మాకు రిజల్ట్ చెప్పేసి మళ్ళా వీడియోలో కలుస్తాం. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియోలో కలుస్తాం మనం అందరం.